తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. శనివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మళ్లీ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో తూర్పు పశ్చిమ గాలి విచ్ఛిన్నతిలో కేంద్రీకృతమై మధ్య ట్రోపోస్ఫిరిక్ స్థాయిల వరకు ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో సోమవారం వాయువ్య మరియు దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3-4 రోజుల పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తెలంగాణలోని మొత్తం 29 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. అలాగే మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 3-4 రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే శనివారం హైదరాబాద్ ను భారీ వర్షం మరోసారి ముంచెత్తింది. సాయంత్రం వేళ పలు ప్రాంతాల్లో గ్యాపుల వారీగా వాన దంచుకొట్టింది. దీంతో నగరం తడిసి ముద్దయింది. హైదరాబాద్ లో దంచుకొట్టిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాల్లోతు నీళ్లు పారడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు కూడా ప్రజలను అలర్ట్ చేశారు.